దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. తెలుగు సినిమా హీరో క్యారెక్టరైజేషన్ ని మార్చేసిన డైరెక్టర్లలో ఇప్పటికైతే పూరి పేరునే ప్రముఖంగా చెప్పుకోవాలి. నందమూరి కళ్యాణ్ రామ్ ని కూడా కొత్తగా చూపించబోతున్నాడనే విషయం తెలుస్తూనే ఉంది. నిజానికి పూరి హీరోలందరూ బాగా కేర్లెస్ గా రెక్లెస్ గా ఉంటారు. వాస్తవ జీవితంలో పూరి మాటలు కూడా ఇంతే పదునుగా ఉంటాయి. పూరికి బ్యాంకాక్ అంటే మహా ఇష్టం. చీటికి మాటికి వెళ్ళిపోతుంటాడు. థాయిలాండ్ క్యాపిటల్ తనకు రెండో ఇల్లు లాంటిదని గర్వంగా చెప్పుకుంటాడు కూడా. ఇలా ఈ దర్శకుడు వెళ్ళడానికి, స్క్రిప్ట్ రాసుకోవడానికి కారణం అనే సంగతి ఓపెన్ సీక్రెట్. అయితే చాలా మంది మాత్రం బ్యాంకాక్లో బాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటాడని, థాయ్ అమ్మాయిలతో మసాజ్లు గట్రా ఎక్సెట్రా సుఖాల కోసం వెళ్తాడని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ మాటలకు పూరి ఇప్పుడు సరైన సమాధానం ఇచ్చాడు. జనాలు వాళ్ళ ఊహలనే నిజాలు అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి నాకు ఏ థాయ్ గర్ల్తోనూ సెక్స్ అనుభవం లేదు. అక్కడ ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు నచ్చుతాయి. థాయ్ పీపుల్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. మనలా మనసులో స్వార్థం కుళ్ళు పెట్టుకొని ఉండరు అంటున్నాడు పూరి. థాయ్ మసా ఆ మసా అంటూ చూపించడమే తప్ప పూరికి ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ లేదన్నమాట. ఏ అనుభవం లేకపోతేనే ఈ రేంజ్లో చూపిస్తే నిజంగా అనుభవిస్తేనో. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.